एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज की भी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठाऊं फिर गिरा हूँ, तो ऐसे धरती फटने वाला है, इतनी तेज धमाका हुई है। ठीक है, तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ भी बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में दूसरा धमाका हुआ था, हम मरने वाले हैं। ऐसा लग रहा कि हम बचने वाले थे, ऐसा लग रहा कि मौत को मुंह से देख रहे हैं, इस तरह से नजारा था। तो मैं भाग करके साइकिल मार्केट में गया, वहां जा करके मैं एक कोल्ड ड्रिंक लिया। 2 बंदे को ने मेरे पे अच्छे से काबू किया, मेरे को समझाया कि तो फिर मेरे को रिलैक्स मिला। फिर मैं दोबारा आया दुकान पे चाबी ले करके, ये चाबी दुकान की, मैं चाबी दुकान बंद करके हमको नहीं, हम ये देखे लपट देखा। हाँ, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या। और तो बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई। बेसिक इन्फॉर्मेशन आप दे दीजिए। एज ऑफ नाउ आई कैन नॉट टेल यू एनीथिंग। एज ऑफ नाउ आई कैन नॉट टेल यू एनीथिंग। एज ऑफ नाउ आई कैन नॉट टेल यू एनीथिंग। बेसिक इन्फॉर्मेशन। आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे, और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसी जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है, और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है, तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी। और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है, और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है, और आगे जैसे भी हालात होंगे, जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा। భారత రాజధాని ఢిల్లీ బీభత్సంగా మారింది. చరిత్ర సాక్షిగా నిలిచిన ఎర్రకోట సమీపంలో వరుసగా జరిగిన భారీ పేలుళ్లతో నగరం ఉలిక్కిపడింది. సాయంత్రం 6:55 గేట్ నంబర్ 4 సమీపంలో సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కార్లో ఒక్కసారిగా భయానక గర్జన, క్షణాల్లో మంటలు విరుచుకుపడ్డాయి. చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలోని ప్రజలు నేలకూరారు. ఇక ధూళి, పొగ, కేకులు మాత్రమే కనిపించాయి. వాహనం సిగ్నల్ వద్ద ఆగగానే పేలిందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. వెంటనే 2 పేలుడు కూడా సంభవించింది. రోడ్డు దాడుతున్న జనాలు గాలిలోకి ఎగిరిపోయారు. 6 కార్లు, 4 బైక్లు, 4 ఆటోలు దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల దుకాణాలు, కిటికీలు, తలుపులు నుజ్జునుజ్జయ్యాయి. 10 మంది మృతి చెందారు. వారిలో 8 మంది ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయాలు, అందులో 10 మంది పరిస్థితి విషమం. పేలుళ్ల ధాటికి నేల కంపించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 70 మీటర్ల దూరంలో ఉన్న గౌరీశంకర్ ఆలయంలోని భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. సోమవారం కావడంతో ఆలయ పరిసరాల్లో జనసంద్రం ఎక్కువగా ఉండడం మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాలు విషాద ఛాయల్లో మునిగిపోయాయి. రక్తం, మంటలు, కేకలు, ప్రతి దిశ ఒకటి దృశ్యం. భద్రతా వర్గాలు ఇది సాధారణ CNG పేలుడు కాదని స్పష్టం చేశాయి. టెర్రరిస్టుల పని అయ్యి ఉంటుందనే అనుమానం బలపడుతుంది. గత కొద్ది వారాలుగా ఢిల్లీలో స్లీపర్ సెల్ కదలికలు పెరిగినట్లుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఫరీదాబాద్లో ఇటీవలే పోలీసులు 2560 కిలోల అమోనియం నైట్రేటు, 350 కిలోల RDX సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్ దాకా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్టుగా టెర్రర్ నెట్వర్క్పై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. ఒక టెలిగ్రామ్ గ్రూపులో 4000 మంది పాకిస్తానీలు ఉన్నారని, దాని ద్వారా రహస్య కమ్యూనికేషన్ సాగుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు ఆ గ్రూపు సంబంధం ఉంటుందా అన్నది కూడా కీలకం కానుంది. సంఘటన స్థలానికి 15 ఫైర్ టెండర్లు, అంబులెన్సులు చేరాయి. ఇక NSG, NIA స్పెషల్ సెల్, ఫోరెన్సిక్ టీంలు స్థలానికి చేరుకుని నమూనాలు సేకరిస్తున్నాయి. మొత్తం ప్రాంతం బారికేడ్లతోటి మూసివేయబడింది. మీడియా సహా ఎవరికి ప్రవేశం లేదు అక్కడికి. ఇక హోంమంత్రి అమిత్ షా
పీఎం నరేంద్ర మోడీ పరిస్థితిని క్షణం పర్యవేక్షిస్తున్నారు. ఎర్రకోట దాడి నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, లక్నో, అయోధ్య వంటి కీలక నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రామ్ మందిర్ వద్ద భద్రతా వలయం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. 14 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఉగ్రవాద జాడులు కనిపిస్తున్నాయి. 2011 ఢిల్లీ హైకోర్టు సమీపంలో జరిగిన పేలుల తర్వాత ఇది అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. 14 ఏళ్ల నిశ్శబ్దాన్ని చీల్చిన దారుణం ఇది. పేలులు ఖచ్చితంగా ప్లాన్ చేసినవని, దేశ రాజధానిలో భయాన్ని మళ్లీ సృష్టించాలన్న ఉద్దేశంతో జరిగాయని కేంద్ర ఇంటెలిజెన్స్ భావిస్తుంది. 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడుల స్మృతులను తలపిస్తుంది. ఎర్రకోట వద్ద జరిగిన పేలులు ఢిల్లీలో భయాన్ని, దేశంలో ఆగ్రహాన్ని రగిలించాయి. ఇది కేవలం భద్రతా వైఫల్యం కాదు, దేశ గుండెపై దెబ్బ. పేలుళ్ల వెనుక ఉన్న ఉగ్ర నెట్వర్క్ను వెలికి తీయడం ఇప్పుడు జాతీయ భద్రతా యంత్రాంగానికి సవాలు.